Namaste, welcome to Khadri News. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను నెరవేర్చాలి. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను నెరవేర్చాలి. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను నెరవేర్చాలి. బాబు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు రాజకీయ నాయకులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కదిర్లో ఈరోజు ప్రముఖ రాజకీయ నాయకులు భాస్కర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగజ్జీవన్ రామ్ గారు భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడిన వ్యక్తి. బాపూజీ అడుగుజాడల్లో నడుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరుడుగా ఈ దేశ రాజ్యాంగ నిర్మాణంలో కమిటీ సభ్యుడిగా ఉండి మరి అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. ఈయన వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆ రోజే బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో మొట్టమొదటిగా మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఈ భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన సేవలు కొనసాగించారు. భారతదేశం పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉండి మరి ఆయన ఆ రోజు భారతదేశం యొక్క విజయంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా మరి ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం పోరాడేటువంటి ఈ వ్యక్తి మహనీయుడి యొక్క సేవలు మనము స్మరించుకోవడం మానవీయతగా చేసుకుంటున్నాం. జగజ్జీవన్ రామ్ గారి అడుగుజాడల్లో భారతదేశం యొక్క రాజకీయ నాయకులు అడుగు వేసి ఆయన యొక్క ఆశయాలు కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆయన జగజ్జీవన్ రామ్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్లీ ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మెంబర్ ఆఫ్ సెనెట్ ఎస్కేయు మెంబర్ గౌరవనీయులు, తర్వాత డాక్టర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ అడ్వకేట్స్ గారికి అందరికీ వాళ్ళ తరఫున సభాముఖంగా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలోనే ఆర్రా అనే ప్రాంతంలో పుట్టి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్టేజ్కి ఎదిగి తర్వాత సెంట్రల్లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో రక్షణ మంత్రిగా పనిచేసి అతనికి మంచి గౌరవం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంలు అందరినీ కూడా సక్సెస్ఫుల్ చేయవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు జగజ్జీవన్ రామ్ మనము జయంతి జరుపుకుంటూ ఉన్నాము. చాలా సంతోషం. ఆయన చేసిన సేవలు మనము కొనియాడలేనివి ఎంతో కొనియాడలేనివి అని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఒక వాగ్దానం చేసిన మన డాక్టర్ బత్తల వెంకటరమణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఏడుతో విగ్రహం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనలాంటి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో సేవ చేసిన నాయకుడు జగజ్జీవన్ రామ్ అని చెప్పి మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆయన ఒక విగ్రహం స్టాచ్యూ ఏదో ఒక ప్లేస్ చూసి పెడితే ఖచ్చితంగా నేను విగ్రహం తీస్తాను, అక్కడ పెడదాము. నెక్స్ట్ 117వ జయంతి అప్పటికి కరెక్ట్గా మళ్ళీ మనం పూలమాలలు ఇట్లా ఫోటో ఫ్లెక్సీకి ఇవ్వకుండా స్టాచ్యూకి వేసి మనము ఘనంగా ఈ జయంతి వేడుకలు జరుపుకునేందుకు బాగుంటుందని చెప్పి చెప్పడము హర్షణీయతకము. ఆయనకు ఈ కదిరి పట్టణ ప్రజల తరఫున, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున అందరి తరఫున కూడా బడుగు బలహీన వర్గాల వారి తరఫున అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి
జరుపుకుంటున్నాము. ఇదంతా కొమ్ము భాస్కర్ ఆర్గనైజ్ చేసి నిన్న నుంచి కష్టపడి ఇంతమందిని జమ చేసినారంటే భాస్కర్కు ముఖ్యంగా మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. జగజ్జీవన్ ఉన్నాడు అని మరీ చేసిన కనుక ఆ భాస్కర్కే పోతుంది అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందుకు ముందే మా డాక్టర్ బత్తల గారు చెప్పినట్టు ఒక విగ్రహం ఏడన్నా ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అందరూ చందాలు వేసుకొని ఈ పారేష్ కూడా తనకల్లో బాగానే ఉంది. ఆయన కూడా అనుకుంటే తనకల్లో పెట్టచ్చు. ఇంకా లేదా భాస్కర్ ఇట్లా కొందరు దళితులు చాలా మంది దళితులు బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసినాడు ఆ మహనీయుడు. ఆ మహనీయుని విగ్రహం పెట్టే తప్పేం లేదు. భావి తరాలు కూడా ఓహో జగజ్జీవన్ రావు దళితుల కోసము బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి అని కనీసం భావి తరాలు కూడా అనుకుంటారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన కదిరి పట్టణంలో బాబు జగజ్జీవన్ రావు గారి 116వ వర్ధంతిని జయంతిని జరుపుకోవడం నిజంగా కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శుభ దినం. ఎందుకంటే ఆయన మన భారతదేశంలో పుట్టడం వల్ల ఇంతకుముందే మన కొమ్ము భాస్కర్ చెప్పినట్లు ఆ రోజు 1972లో మనకు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో మనం పాకిస్తాన్ని తరిమి కొట్టిన దానిలో ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా ఈరోజు నేను ఆయన పటం ముందర ప్రమాణం చేసి చెప్తున్నాను. మన కదిరి పట్టణంలో కూడా బాబు జగజ్జీవన్ రావు గారి ఒక విగ్రహాన్ని నెలకొల్పి ఈ విధంగా మనము ఆయన పటానికి మనము పూలమాల వేయడం కాదు, అతని యొక్క ఒక విగ్రహాన్ని కూడా మన కదిరి పట్టణంలో నెలకొల్పుతామని చెప్పి మా యొక్క సోదరులందరి ముందర ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మహనీయులు మన చరిత్రలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క మూలాలు మనము తెలుసుకోవాలి. అంటే ఈ భారతదేశానికి మన యొక్క పెద్దలు ఏం చేశారు, వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ భారతదేశంలో మనం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక మార్గదర్శకులుగా మనము వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహము నిజంగా ఎన్ని రోజులైనా కూడా మన కదిరి పట్టణంలో లేనందున మనమందరం కూడా ఒక చింతిస్తూ ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా నేను ఈ కదిరి పట్టణంలో మన అందరి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడ స్థలంలో మన కొమ్ము భాస్కర్ గారు అధ్యక్షత తీసుకొని ఇక్కడ కదిరిలో ఎక్కడ ఉంటుందో అది తెలుసుకుంటే మన పెద్దలైనటువంటి కృష్ణమూర్తి గారు, ఇక్కడికి వచ్చినటువంటి నాగమూల అన్న గారు, మన బాబా గారు వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో ఒక మెంబర్ అయ్యి ఖచ్చితంగా ఎంత వీలు పడితే అంత తొందరగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా. అదేవిధంగా మా పరేష్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ చికెన్మల్లిపల్లిలో కూడా మంచిగానే స్థలం ఉంటుంది. మరి ఎక్కడో చోట ఈ కదిరి పట్టణంలో బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాన్ని మనం నెలకొల్పి నెక్స్ట్ వచ్చేటటువంటి 117వ జయంతి రోజున ఆయనకి ఇలా ఫోటో కాకుండా ఆయన విగ్రహానికి మనం పూలమాల వేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జయంతి వేడుకలను ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా. ఇది ప్రభుత్వ కార్యక్రమం కూడా, ప్రభుత్వాలు కూడా ఆయన చేసిన సేవలను కొనియాడి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున జన్మదినం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ రోజున మా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డాక్టర్ బత్తల వెంకటరమణ గారు, మా సీనియర్ అన్న నాయకులు బీసీ నాయకులు పివి కృష్ణమూర్తి గారు, నాగమల్లి గారు, బాబా గారు, మరి అదేవిధంగా రమణ దళిత సోదరులు అడ్వకేట్ భాస్కర్, పారేషు సోదరుడు, మా వేణు అన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఒక్క విషయం, ఆయన ఉప ప్రధానిగా కాదు రక్షణ శాఖ మంత్రిగా ఈ రోజున పాకిస్తాన్తో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ధం చేసి గెలిచినటువంటి ఘనత కూడా రక్షణ శాఖ మంత్రులుగా ఆయనకే కూడా మనకి దక్కుతుంది. ఆ ఒక్క గౌరవమే కాదు, హరిత విప్లవం అని సోదరులారా నేను ఎక్కడ చెప్పేది, హరిత విప్లవం అంటే ఈ రోజున కరువు గంజి అంటే మన తాతలు నాన్నగారు చూసింటారు. ఆ కాలంలో కూడా ఆయన ధాన్యాన్ని విపరీతంగా సేకరించి కరువు అనేది లేకుండా చేసినటువంటి ఆహార శాఖ మంత్రి కూడా పనిచేసి ఉప ప్రధానిగా ఎన్నో విధాలుగా డాక్టర్ అంబేద్కర్ గారు దేవుడైతే దళితులకు బాధ ప్రజానీకానికి బాబు జగజ్జీవన్ రావు గారు మరి దైవ సమానులు. ఆ కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనం జగజ్జీవన్ రావు గారిని మర్చిపోకూడదు. మన తరాలు ఎన్ని జరిగినా కూడా ఆయన ఆశయాలను మనము బ్రతుకున్న రోజులు దళితులందరూ కూడా దేశవ్యాప్తంగా ఆయన ఆశయాలను కొనసాగించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా
116వ తేదీ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుదైనటువంటి దళిత నాయకుల్లో అత్యున్నత శిఖరాలు అందుకున్నటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇప్పటికీ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారు తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించినటువంటి, అమలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు. ఈ తరాలకు, భావితరాలకు కూడా ఆదర్శనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపిన దారిలోనే అందరూ కూడా ముందుకు పోతాం, భవిష్యత్తులో ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తామని చెప్పేసి తద్వారా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. अब दिसे पकड़ दिसे उन्हें बोले ए पहिला त्यसको फोन चाहिए लाको 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 ना ముందుకు వచ్చాయనా ముందుకు వచ్చేసా వెనక్కి పోతు ముందుకు వచ్చేసాయి లేదా ఎక్కించేసా లోపలికి ఎక్కించాయి లోపలికి ఎక్కించు లోపలికి ఎక్కించాయి చిన్నగా ఏం పర్వాలే. ఫోటో నొక్కలు అవే గడి తెలియదు 3 గంటలు 4 గంటలు పెట్టామండి. అవన్నీ కూడా 4 అయినాయి కదా మొత్తం. ఈరోజు మా ఇంటి వద్ద 11:10కి నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి బండి నిలబెట్టి ఇంట్లో భోంచేస్తూ 10 నిమిషాల తర్వాత పోయి పడుకోవడం జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అనే వ్యక్తి మా బండ్ల దగ్గరికి వచ్చి పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి బండ్ల మీద పెట్రోల్ పోసి, పుణ్యక్షేత్రమైన గుడి ఉంది ఈడ, దాదాపు 70-80 సంవత్సరాలకు సంబంధించిన రాముని గుడి ఉంది. గుడిని బండ్లని 2 పెట్రోల్ పోసి ఈరోజు కాల్చేయడం జరిగింది. ఎల్లుండి వచ్చేసి మంగళవారం రోజు పండగ వాతావరణం ఉంది. అలాంటి పండగ వాతావరణాన్ని కానీ అతను దృష్టిలో పెట్టుకోకున్నట్ల గుడి ప్రాంతమంతా కాలిపోవడం జరిగింది. శ్రీధర్ అనే వ్యక్తి వచ్చేసి గతంలో మా అబ్బాయితో గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత పోలీసు వారు గొడవ పడిండేది నిజం కాబట్టి తీసుకెళ్లి మమ్మల్ని రిమాండ్ పెట్టడం జరిగింది. రిమాండ్కి పోయి మేము దాదాపు 80 రోజులు రిమాండ్లో ఉండి మా ప్రవర్తన మార్చుకొని రావడం జరిగింది. అయినా కానీ ఇతర కక్ష సాధింపుతో మా అబ్బాయిని చంపేయాలనే ఒక ఆలోచనతో దాదాపు
ఒక 5-6 ఏళ్ల నుంచి మా అబ్బాయి అంట ఎక్కడ దొరికితే చంపేయాలనే ఒక ఆలోచనతో తిరగడం జరుగుతోంది. గతంలో మా షాప్లో వచ్చేసి మా అబ్బాయి మెడలోవి చైన్లు లాక్కోవడానికి వస్తే ప్రాణరక్షణ కోసం మా అబ్బాయి కత్తి తీసుకొని ప్రాణరక్షణ కోసం వచ్చేసి కొట్టడం జరిగింది. దానివల్ల మేము రిమాండ్కి కనిపోయి రావడం జరిగింది. ఇతర కక్ష సాధింపుతో ఈరోజు బండ్లు కాల్చేసి రేపొద్దున మా ఇంటికి నిప్పంటించినా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి పోలీసు వారు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇతన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరు సార్ కాల్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సీసీ ఫుటేజ్ ఉంది మా ఇంట్లో. సీసీ ఫుటేజ్ కానీ పోలీసు వారికి అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. ఎంతమంది వచ్చారు కాల్ చేయకి? అతను ఒకడే వచ్చాడు. బండి తీసుకొచ్చి ఇక్కడ గొంతులో పెట్టేసి పేరు పూర్తి పెద్ద అది వచ్చిన సైకిల్ కోటే సైకిల్ కోటే సైకిల్ కోటే సైకిల్ కోటే సమస్య సైకిల్ కొట్టేయడమ్మా. ఏం పేరు మీ మామ పేరు? సైకిల్ కొట్టేయడమ్మా. సైకిల్ కొట్టేయమ్మా. సైకిల్ కొట్టేయమ్మా. అనుకుంటే
ఊరి దగ్గర వచ్చి మారిపోవాలి ఎప్పుడన్నా కానీ ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.